ఇది నెక్స్ట్ టైం కూడా మీరు ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవడానికి ఈ మెయిన్గా ఈ ఫేస్ ఆథెంటికేషన్ అనేది చేస్తున్నారు అన్నమాట. వరంగల్ జిల్లా ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని, శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్న ఈ సందర్భాలలో నేను ఒక ట్రాన్స్జెండర్గా ఉండి వరంగల్ నగరంలో వరద ముప్పుతో ఉన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్జెండర్ పుష్పిత అలయ్య అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని బావి ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ నగర పరిధిలోని విలీన గ్రామాలతో కలుపుకొని గెలిచిన 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి పరిపాలించడం రావడం లేదని ఎద్దేవా చేశారు. వరంగల్ నగరానికి హైడ్రా రాకుండా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాకుండా చేస్తా మీకు ఒకరికి ఒక నెల రేషన్ తిరిగిస్తారు, 15,000 ఇస్తారు అని అన్నది. 15,000 సామాన్ పోలే, 1,00,000 రూపాయల సామాన్ల దాకా బిక్కుమంట మా 2 కొడుకుల కింద మేమిద్దరం పైన మరి పయోళ్ళకి ఏమి అని అన్నది కదా కాబట్టి ఆ 15,000 ఏం రాదు, ఏం చేయదు. మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున వందనాలు. మరి వర్షం వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా మునిగింది. వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వచ్చిన మేయర్ గురించి అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్లనే ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తారు.